హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది ఇప్పుడు యాపిల్ ఐ స్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని అవైలబుల్గా ఉందన్నమాట. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఇది మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచడం జరిగింది. సో మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు యూపీఎస్సీ గురించి కానీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బి, ఇంకా అదే కాకుండా ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ మీకు ఏమైనా సరే డెమో క్లాసెస్ కానీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకున్నా ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈ యాప్లో మీకు రెడీగా ఉంటుందన్నమాట. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి లింక్ అనేది షేర్ చేయడం అనేది జరిగింది. సో ప్లీజ్ డూ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే. అండ్ ఎస్, సో ఈరోజు మనం థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ సెషన్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క పర్టికులర్ సిరీస్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 1 year వ్యాలిడిటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి మీకు ఇది 1st October నుండి కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఇది స్టార్ట్ చేస్తున్నందుకు కారణంగాను ఇనీషియల్లీ మీకు ఆన్లైన్లో 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 20,000 రూపీస్కి, అండ్ ఆఫ్లైన్ విశాఖపట్నంలో ఉంది 60,000 రూపాయల కోర్స్ అనేది 40,000కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫర్స్ అనేవి ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట, ఎందుకంటే ఇనాగరల్ని సెలబ్రేట్ చేస్తూ. అండ్ ఈ ఆఫర్స్ కేవలం 30th September వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు మనకి ఎలా అయితే మన ఎన్సీఆర్టీ కోర్సెస్ అనేవి చూస్తున్నామో, అంటే వరల్డ్ హిస్టరీ అనేది ఏ విధంగా అయితే మనం డీల్ చేస్తున్నామో, అలానే ప్రతి ఒక్కటి కూడా మీకు కావాలి అనుకుంటే అంతే క్లారిటీగా ఎన్సీఆర్టీస్ అనేవి బేసిక్స్ స్ట్రాంగ్ చేయాలి అనుకుంటే మీకు ఇప్పుడు కోర్స్ అనేది క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు కూడాను మీకు అన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు 1 year వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 5,000 రూపీస్, అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 10,000 రూపీస్కే ఉన్నదనమాట. అండ్ ఈ ఆఫర్స్ అనేవి కూడా మీకు కేవలం 30th September వరకు మాత్రమే. 30th September తర్వాత మీకు ఫీ అనేది రివైజ్ అయిపోబోతుంది, అండ్ ఆఫర్స్ కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ సెషన్ క్లాస్ 11 తాలూకా హిస్టరీ ఎన్సీఆర్టీ. ఓకే, ఈరోజు ఆల్రెడీ మనం థీమ్ 1 అనేది ఫినిష్ చేయడం జరిగింది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నిన్న సెషన్ ఎవరైతే ఫాలో అయ్యారో థీమ్ 1 అనేది సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ ఫినిష్డ్. సో థీమ్ 1లోని మనకి ఏమని కనబడింది? సో ఇవల్యూషన్, ఆస్ట్రోలోపిథెకస్ నుండి ఏ విధంగా హోమో హెబిలిస్ వచ్చాడు, హోమో హెబిలిస్ నుండి ఇరెక్టస్ ఎలా, ఇరెక్టస్ నుండి హోమో సెపైన్స్ ఎలా అని చెప్పేసి, అండ్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రైమేట్స్ కానీ ఏప్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిపి ఎలా నివసించే వాళ్ళు, అండ్ తర్వాత ఆ విధంగా తర్వాత వీళ్ళు ఇవల్యూషన్ అనేది ఏ విధంగా వచ్చింది, లైక్ ఏ విధంగా వీళ్ళు టూల్ మేకింగ్ అనేది స్టార్ట్ చేశారు. టూల్ మేకింగ్ ఎవరు స్టార్ట్ చేశారు? హోమో హెబిలిస్. హెబిలిస్ అంటేనే టూల్ మేకర్ అని అర్థం. ఓకే, సో టూల్ మేకింగ్ అనేది స్టార్ట్ అయింది, ఈవెన్ దో అంత షార్ప్ పెన్ కాకపోయినా సరే. అండ్ మోడర్న్ హ్యూమన్స్ అనే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, వాళ్ళు ఏ విధంగా లైఫ్ అనేది లీడ్ చేసేవాళ్ళు, ఏ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు, అంటే చెట్ల మీద నుండి భూమి మీదకి ఎప్పుడు రావడం జరిగింది, నేల మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళు హంట్ చేయడం కానీ, ప్లాంట్ హంటింగ్ ఏ విధంగా స్టార్ట్ అయింది, వాళ్ళ పెయింటింగ్ కానీ, ఇదంతా కూడా ఎట్సెట్రా మనం వాళ్ళ తాలూకా లైఫ్ గురించి, ఎర్లీ మ్యాన్ లైఫ్ గురించి మనం చూడటం జరిగింది. సో ఇప్పుడు ఈ థీమ్ 2లోని వచ్చేసరికి మనం ఏంటి అంటే రైటింగ్ అండ్ సిటీ లైఫ్. అంటే రైటింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, సిటీ లైఫ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది. అయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మేడం ఎందుకు రైటింగ్ అండ్ సిటీ లైఫ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టారు? ఎందుకంటే మనకు ఫస్ట్ థీమ్లోనే ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, గుర్తుందా? సిటీ లైఫ్ అనేది రైటింగ్ లేకుండా పాసిబుల్ అయ్యి ఉండేదా అంటే అర్థం ఏంటి? ఎంతవరకు అవుతున్నాయి, ఎంత ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, ఎంత ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి, ఏది ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది, ఇదంతా కూడా మనిషి అనేవాడు ఎంతకాలం ఎవడైనా ఒకడు గుర్తుంచుకోగలడు. ఓకే, సో అంటే
సమ్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఆర్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది, దానివల్లే సిటీ లైఫ్ అనేది వచ్చింది అని చెప్పేసి లింక్ అనమాట. దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే రైటింగ్ అండ్ సిటీ లైఫ్ని లింక్ చేస్తూ టాపిక్ హెడ్డింగ్ అనేది ఇలా పెట్టడం జరిగింది. అయితే మీకు ఇంకో క్వశ్చన్ వచ్చి ఉంటుంది, అయితే మేడం సిటీ లైఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అయితే సో సిటీ లైఫ్ అనేది మెసపటోమియాలోని స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే మెసపటోమియా అనేది ఎక్కడుంది? ప్రెసెంట్ డేస్ తాలూకా ఇరాక్ రీజియన్. అండ్ మీకు ఎగ్జాక్ట్గా అర్థం కావడానికి సీన్ని ఇక్కడ మీకు పెట్టడం కూడా జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఏన్షియంట్ మెసపటోమియా రీజియన్. అండ్ ఇది అంటే టోటల్ మెసపటోమియా రీజియన్ అనమాట. అసీరియా వాళ్ళు ఇక్కడ రూల్, బెబిలోనియా, సుమేర్ రీజియన్. అండ్ ఇఫ్ అట్ ఆల్ మెసపటోమియా అనే మీనింగ్ తెలుసుకోవాలి అనుకుంటే ఇట్ మీన్స్ దాట్ రివర్స్ మిడిల్లో ఉన్నది. అయితే ఏ రివర్స్ మిడిల్లో ఉన్నది? ఒకటి వచ్చేసరికి నార్త్లో టైగ్రిస్ రివర్, సౌత్లో యూఫ్రెటీస్ రివర్. ఈ రెండు రివర్స్కి మిడిల్లో ఉంది కాబట్టి దీని పేరు మెసపటోమియా అని నేమ్ చేయటం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ మెసపటోమియా అనేది ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది? గ్రీక్ వర్డ్స్ నుండి తీసుకోవడం జరిగింది. మీసోస్ అంటే మిడిల్, పొటెమోస్ అంటే రివర్. అంటే రివర్ మిడిల్లో ఉన్నదాన్ని మెసపటోమియా అంటారు. ఈ టైగ్రిస్ నార్త్లోని, సౌత్లో యూఫ్రెటీస్ రివర్ మిడిల్లో ఉన్నందుకు కారణంగా దీన్ని ఏమంటున్నారు? మెసపటోమియా అంటున్నారు. సో ఎర్లియస్ట్ సిటీ లైఫ్ అనేది మనకి వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఎక్కడ కనబడింది? మెసపటోమియాలోని దొరకడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సిటీ లైఫ్ అనేది అసలు ఈ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ నుండి, సెటిల్డ్ అగ్రికల్చర్ నుండి, విలేజెస్ నుండి సిటీ లైఫ్కి ఎలా అనేది వాళ్ళు వచ్చారు అనేది ఈ టోటల్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడమే థీమ్ 2 తాలూకా కాంటెక్స్ట్ అనమాట. ఓకేనా? అయితే ఈ సిటీ లైఫ్ అనేది ఇక్కడ చాలా రిచ్గా దొరికిందనమాట. అండ్ ఇక్కడ ఎంతలాగా స్ప్రెడ్ అయిందంటే ఈవెన్ ఈ మెసపటోమియా తాలూకా రైటింగ్ సిస్టమ్ అనేది ఆర్ లిటరేచర్ కానీ, ఈవెన్ ఈస్టర్న్ మెడిటరేనియన్ కానీ, నార్దర్న్ సిరియాకి కానీ, టర్కీకి కూడా స్ప్రెడ్ అయిందనమాట అరౌండ్ 2000 BCEలోనమాట. సో దాట్ ఏంటి అంటే దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి? ఒక కింగ్డమ్కి ఇంకొక కింగ్డమ్కి ఇంటర్లింకేజెస్ అనేవి ఉన్నాయి అనే కాన్సెప్ట్ అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ తర్వాత ఈవెన్ ఈజిప్ట్ తాలూకా లాంగ్వేజ్ ఫరోవా అండ్ మెసపటోమియా తాలూకా స్క్రిప్ట్కి కూడా లింక్ ఉందని కూడా తెలుస్తుంది అనమాట మనకి ఎవిడెన్సెస్ అనేవి చూస్తుండడం ద్వారా. అయితే వీటికి ఏ విధంగా కనెక్షన్ అనేది ఉంది, సిటీ లైఫ్కి ఇంకా రైటింగ్కి ఏ విధంగా కనెక్షన్ ఉంది అనేది వీ షల్ సీ. ఓకేనా? అయితే మనకి రికార్డెడ్ హిస్టరీలోని బిగినింగ్ అనేది ల్యాండ్ అనమాట, మెయిన్లీ అర్బనైజ్డ్ సౌత్. అండ్ తర్వాత ఆ ఫస్ట్ అర్బనైజ్డ్ ప్లేస్ వచ్చేసరికి ఏంటి? సుమేర్ రీజియన్. నేను ఆల్రెడీ పెట్టాను మీకు. యూఫ్రెటీస్, టైగ్రిస్, పైన అసీరియన్స్, కింద సుమేర్, మిడిల్లో బెబిలీనియా మీకు లొకేట్ అయి ఉండడం జరిగింది. ఓకే, సుమేర్ అండ్ అక్కడ్. అండ్ తర్వాత 2000 తర్వాత బెబిలోనియా అనేది తర్వాత ఇంపార్టెంట్ సిటీ కింద మారిపోయిందనమాట. బెబిలోనియా అనేది యాక్చువల్లీ తర్వాత కాలంలోని సదరన్ రీజియన్ని చెప్పడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. అండ్ తర్వాత 2000 నుండి 1100 BCకి వచ్చేసరికి బెబిలోనియా తాలూకా అంటే ఇంపార్టెన్స్ అనేది రెడ్యూస్ అయిపోయి అస్సీరియన్స్ అనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ కింగ్డమ్ని. ఓకే, నార్త్లోనమాట. అండ్ తర్వాత ద రీజియన్ బికేమ్ నోన్ యాజ్ అస్సీరియా. ఎందుకంటే ఇక్కడ అస్సీరియా వాళ్ళు లొకేట్ అయ్యి ఉన్నారు, వాళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాని అస్సీరియా అనడం అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే మనకి మాత్రం ఫస్ట్ నోన్ లాంగ్వేజ్ వచ్చేసరికి సుమేరియన్ లాంగ్వేజ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎర్లియస్ట్ స్క్రిప్ట్స్ అనేవి, ఎర్లియస్ట్ రిటర్న్ అనేది మనకి సుమేర్ లాంగ్వేజ్లోనే ఉన్నాయన్నమాట. అండ్ సుమేర్ రీజియన్ నుండి మనకు దొరకడం అనేది జరిగింది. ఓకే, ఆ తర్వాత సుమేరియన్ అనేది అక్కేడియన్ లాంగ్వేజ్ తోటి రిప్లేస్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ అక్కేడియన్ లాంగ్వేజ్ అనేది అలెగ్జాండర్ టైం వరకు కూడాను ఆ లాంగ్వేజే ఫ్లరిష్ అవ్వడం జరిగిందనమాట.
అయితే కొన్ని కొన్ని రీజియన్స్లోని వేరే వేరే ఉన్నాయి. బట్ అంటే ఈరోజు చూడండి మనకి లోకల్ లాంగ్వేజెస్ ఎన్నైనా ఉన్నాయండి, కాకపోతే ఫ్లరిషింగ్ లాంగ్వేజ్ అనేది ఒకటి వేరేగా ఉంటుంది. సో అదే విధంగా వాళ్ళకి అక్కడ ఆ, ఈ ఏదైతే ఈ అక్కేడియన్ లాంగ్వేజ్ ఉందో అలెగ్జాండర్ టైం వరకు అదే లాంగ్వేజ్ని ఫ్లరిష్ అయ్యి అందరూ కూడా ఫాలో అవడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత అలెగ్జాండర్ టైం పీరియడ్ తర్వాత అరామైక్ అనే లాంగ్వేజ్ అనేది వచ్చింది. సో ఈ లాంగ్వేజ్కి హెబ్రియూకి దగ్గర కనెక్షన్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే 1000 తర్వాత క్రిస్టియన్స్ ఎక్కువ హెబ్రియూ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తుండేవాళ్ళు. అండ్ ఈ రోజుకి కూడా హెబ్రియూ అనేది ఇరాక్లోని ఈ రోజుకి కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సుమేర్ స్క్రిప్ట్ నుండి లాంగ్వేజ్ నుండి అక్కేడియన్స్ రిప్లేస్ చేయడం జరిగింది. అక్కేడియన్స్ ఎప్పటి వరకు? అలెగ్జాండర్ ఉన్న టైం పీరియడ్ వరకు కూడా అక్కేడియన్ లాంగ్వేజే ఫ్లరిష్ అయింది. ఆ తర్వాత ఏ లాంగ్వేజ్ వచ్చింది? అరామిక్ స్క్రిప్ట్ అనేది వచ్చింది. ఆ తర్వాత అరామిక్ ఇంకా హెబ్రూ అనేది ఫ్లరిష్ అయింది. ఈ రెండు కూడా సిమిలర్ అనమాట. తర్వాత ఎప్పటి వరకు ఈవెన్ ఈ రోజుకి కూడా కొన్ని ప్లేసెస్లోని హెబ్రూ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ వి షల్ సీ నౌ. ఒక చిన్న డిస్క్రిప్షన్ అనేది ఉందన్నమాట. సో మెసపటోమియా తాలూకా ఆర్కియాలజీ బట్టి, మేడం ఇంతకీ ఆర్కియాలజీ అంటే ఏంటి మేడం? ఆర్కియాలజీ అంటే ఏంటి? అక్కడున్న ఎవిడెన్సెస్ని ఆర్ అక్కడున్న ఏ ఐటమ్స్ అయితే మనకు దొరికాయో వాటిని స్టడీ చేయడాన్నే ఆర్కియాలజీ అని అంటారనమాట. అవి ఏ కాయిన్స్ అయినా అవ్వనియండి, లేకపోతే ఎటువంటి బోన్స్ అయినా, లేకపోతే ఎటువంటి వాళ్ళు యూజ్ చేసినవన్నీ మనం స్టడీ చేస్తే దాన్ని యూజ్ చేసి రికన్స్ట్రక్షన్ చేయగలిగితే హిస్టరీని ఆర్కియాలజీ అని అంటారనమాట. అందుకే తవ్వే వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అంటారు. ఓకేనా? అయితే మెసపటోమియాలోని ఆర్కియాలజీ అనేది 1840లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎక్కడ? ఉరిక్ రీజన్ అండ్ మారీ రీజన్. అండ్ తర్వాత కొన్ని డికేడ్స్ వరకు కూడా ఇక్కడ ఎక్స్కవేషన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉండే అనమాట. అండ్ ఇంత లాంగ్ టర్మ్ పీరియడ్లోని ఏ ఇండియన్ సైట్ కానీ వరల్డ్లో ఇంకే సైట్లో కూడా ఇంత లాంగ్ టర్మ్లో ఎక్స్కవేషన్స్ అనేవి ఎక్కడా జరగలేదన్నమాట. అండ్ ఎందుకంటే ఇక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ బిల్డింగ్స్, హండ్రెడ్స్ ఆఫ్ బిల్డింగ్స్, స్టాట్యూస్, ఆర్నమెంట్స్, వాళ్ళ తాలూకా గ్రేవ్స్, టూల్స్, సీల్స్ ఇవన్నీ కూడా కనబడ్డాయి. అండ్ తర్వాత సమ్ థౌజండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి, రిటర్న్ డాక్యుమెంట్స్ అనేవి కనబడ్డాయి. సో నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ చాప్టర్లో చెప్పినప్పుడు చెప్పాను, డాక్యుమెంట్స్ హోల్డర్ నేమ్ అని అంటారు, వాళ్ళు మెయింటైన్ చేసేవాడిని స్క్రైబ్ అని అంటారు. రిమెంబర్ దాట్. ఓకే, అంటే అర్థం ఏంటి? సమ్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉంది అనే కదా అర్థం. డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే డాక్యుమెంట్స్ అందరూ రాసేయలేరు కదా. సో స్క్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు అని అర్థం. స్క్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క పని చేయడంలో ఒక్కొక్కడు మేధావి అయ్యి ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ అవర్ డివిజన్ ఆఫ్ లేబర్. డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ మనకి సిటీ లైఫ్ అన్నమాట. ఓకే, అయితే మెసపటోమియా అనేది ఎస్పెషల్లీ యూరోపియన్స్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయిందనమాట. ఎందుకోసం? సో యూరోప్లోని వాళ్ళ ఓల్డ్ టెస్ట్మెంట్స్లో ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో సిమిలర్లీ మెసపటోమియాలోని ఎవిడెన్సెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అండ్ ఫస్ట్ వచ్చి బైబిల్. ఎందుకంటే బుక్ ఆఫ్ జెనసిస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ రిఫర్స్ టు సుమేర్ రీజియన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఓకే, సో అందుకని చెప్పేసి యూరోపియన్స్కి మెసపటోమియా అని ఒకవేళ డక్ చేస్తే, ఒకవేళ అక్కడ కానీ స్టడీస్ కానీ చెయ్యగలిగినట్లయితే మనకేంటి అంటే చాలా వరకును మన ఏన్షియంట్ పాస్ట్ని అండ్ వాళ్ళ తాలూకా స్టార్టింగ్ అనేది మెసపటోమియాలోనే స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అందుకోసమే వాళ్ళ యాన్సిస్టర్స్ గురించి గట్ట తెలుస్తుందని యూరోపియన్స్ ఇక్కడ చాలా లాంగ్ టైమ్ ఎక్స్కవేషన్స్, చాలా డీప్లో స్టడీస్ అనేవి చేస్తున్నారనమాట. ఓకేనా? అండ్ ఫ్రమ్ 19th century mid there was no stopping. ఎందుకంటే ఇంకా వాళ్ళు మెసపటోమియాని వాళ్ళు అంటే ఇలా దొరుకుతున్నవి లింకేజ్, బైబిల్కి వాటికి లింకేజ్ దొరుకుతుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కనెక్షన్ అనేది పెరిగిపోయింది మెసపటోమియాతో అనమాట.
అండ్ తర్వాత ఈవెన్ బై ద 1960s ఇట్ వాజ్ అండర్స్టూడ్ దట్ ఓల్డ్ టెస్టిమెంట్స్ వర్ నాట్ లిటరల్లీ ట్రూ. అంటే వాళ్ళు అందులో ఏవైతే ట్రూ స్టోరీస్ ఇచ్చారో ఆ స్టోరీస్ అనేవి కరెక్ట్ కాదు, కానీ ఏంటి వాళ్ళ మారుతున్న చేంజింగ్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తూ వీళ్ళు స్టోరీస్ రాసేవాళ్ళు అనేది కూడా తెలుస్తుందన్నమాట. అండ్ దాంట్లో ఒకటి ఏంటి అంటే అకార్డింగ్ టు ద బైబిల్ ఫ్లడ్ అనేది యాక్చువల్లీ ఏంటి అంటే ఆల్ లైఫ్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చాయి అంటే ఇంకెవరు బ్రతికుండే స్కోప్ ఉండదు అని చెప్పేసి బైబిల్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి గాడ్ ఏంటి ఒక నోవా అనే క్యాండిడేట్ని చూస్ చేసుకొని, సో అంటే లైఫ్ అనేది ఈవెన్ ఫ్లడ్ తర్వాత కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళకు ఒక హ్యూజ్ బోట్ ఇచ్చి అంటే ప్రతి స్పీషీస్ని ఇద్దరిని తీసుకెళ్ళడం అనేది చేశారనమాట. అండ్ సిమిలర్ స్టోరీ ఏంటంటే ఈవెన్ మెసపటోమియాలోని కూడా సిమిలర్ ట్రెడిషన్ అనేది ఉంది. సో ఈ నోవా క్యారెక్టర్ కోసం మెసపటోమియాలోని ఉన్న క్యారెక్టర్ ఏంటి, జియూ సూద్రా. ఓకే, జియూ సూద్రా అనే క్యారెక్టర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే అర్థం ఏంటి, దీస్ ఆర్ నాట్ రియల్లీ హ్యాపెనింగ్. కాకపోతే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అవి లిటరలీ ట్రూ కాదు. అంటే నిజంగానే దేవుడు నోవాని ఆర్ జియూ సూద్రాని క్రియేట్ చేసి అందరిని పంపిస్తారా ఏంటి? కాకపోతే జస్ట్ థింక్ ఓవర్, ఈ రోజుకైనా సరే ఒక పర్టికులర్ ఏరియాలోని ఫ్లడ్స్ అనేవి వచ్చాయనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటి వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ అసెట్స్ కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళ లైఫ్ అనేది ఒక్కసారి డివాస్టేట్ అనేది అవుతుంది. ఎంతైనా కొంచెం కాలం వరకైనా సరే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది లిటరలీ రూపంలో చూపించాలి అంటే లైఫ్ అనేది చాలా వరకు చేంజింగ్స్ అనేవి వస్తుంది ఫ్లడ్స్ వల్ల అనే విషయాన్ని తెలపడం కోసం వీళ్ళు ఇలాంటి స్టోరీస్ అనే వాళ్ళు క్రియేట్ చేసుకునేవారు అని చెప్పేసి వీళ్ళకి తెలిసిందనమాట. కానీ చూడండి బైబిల్లో ఏ విధంగా అయితే మెన్షన్ చేసిందో మెసపటోమియాకి అదే విధంగా లింక్ అయి ఉందనమాట. అంటే దాని అర్థం ఏంటి, సో బైబిల్ ఎవరైతే రాశారో వాళ్ళకి మెసపటోమియా గురించి తెలుసు అని అర్థం, లేదా వీటిల్ని స్టడీ చేసి అవి రాశారు అనేనా అర్థం, లేదంటే వీళ్ళ గురించి వాళ్ళకి తెలుసు అనేనా అర్థం అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈవెన్ ఆర్కియాలజిస్ట్ ఆర్ థింకింగ్ ఆఫ్ అనమాట. సో దిస్ ఈస్ వాట్ అవర్ మెసపటోమియా రీజన్ అనమాట. సిరియా, లెబనాన్, మెడిటరేనియన్ సీ, టర్కీ వరకు కూడా వెళ్ళిందని చెప్పాను. యూఫ్రెటీస్ రివర్, టైగ్రిస్ రివర్, మారీ రీజన్ చెప్పాను కదా, ఉర్రక్, మారీ రీజన్, బెబిలోనియా, ఇవన్నీ రీజన్స్ అనమాట. ఈవెన్ మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెసపటోమియాలోని సిటీ లైఫ్ అనేది రావడానికి ఏ విధంగా తోడ్పడింది అనేది మీకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ఈ లొకేషన్ అనేది మీకు అర్థం కావాలి. సి మెసపటోమియా అండ్ ఇట్స్ జియోగ్రఫీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మెసపటోమియాకి 2 రివర్స్ అనేవి ఫస్ట్ మెయిన్ థింగ్. ఓకే, నార్త్లోని వచ్చేసరికి టైగ్రిస్, సౌత్లోని వచ్చేసరికి యూఫ్రెటీస్. అండ్ ఇక్కడంతా కూడా వీళ్ళకి మౌంటైన్స్ అనేవి ఉండడం జరిగింది. సౌత్లోకి వచ్చేసరికి డెజర్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ నార్త్ ఈస్ట్లో వీళ్ళకి ఇక్కడ స్టెప్పీస్ అనేవి కూడా ఉండేవి, షార్ట్ గ్రాస్ ల్యాండ్స్ అనమాట, స్టెప్పీ గ్రాస్ ల్యాండ్స్. సో యాక్చువల్లీ వీటి వల్ల వీళ్ళకి ఏంటి అంటే యానిమల్స్కి కానీ ఆర్ ఫర్టైల్ రీజియన్కి కానీ కొదవ లేకుండా అగ్రికల్చర్ అనేది ఏ విధంగా అంటే ఆ విధంగా ఫ్లరిష్ అయింది. అయితే ఇంకొక డౌట్ ఇచ్చి ఉండాలి, మేడం అగ్రికల్చర్ ఫ్లరిష్ అయితే అలాంటప్పుడు అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఉంటే దాన్ని రూరల్ లైఫ్ అంటారు కదా, సిటీ లైఫ్ అని ఎందుకు అంటారు? సో దిస్ ఈజ్ వేర్ వీళ్ళ ఐటమ్స్, అగ్రికల్చరల్ ఐటమ్స్ అనేవి యూజ్ చేసుకొని ఏ విధంగా ఇండస్ట్రియలైజ్ అయ్యారో తెలుసుకోండి. దట్ ఈస్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్ అనమాట. వీ షల్ సీ దట్ నౌ. సో హియర్ అగ్రికల్చర్ అనేది, సో నేను ఇప్పుడు ఏదైతే పాయింట్స్ చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్ అనేది ఇక్కడ 7000 నుండి 6000 BC టైం పీరియడ్లో స్టార్ట్ అయింది. నార్త్లోని స్టెపీస్ యానిమల్ హర్డింగ్కి గట్టను హెల్ప్ఫుల్గా ఉండేది, అగ్రికల్చర్కి తోడ్పడే విధంగా. అండ్ తర్వాత వింటర్స్ తర్వాత ఈ రెయిన్స్ అనేవి పడేవి. సో ఇక్కడున్న షీప్ కానీ గోట్స్ కానీ వీళ్ళందరూ కూడాను ఈ గ్రాసెస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అండ్ తర్వాత ఈవెన్ ఈస్టర్న్ రీజియన్లో వీళ్ళకి టైగ్రిస్ అనేది అబండెంట్ వాటర్ అనేది కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత ఈ వాటర్ కనెక్షన్ వల్ల ఇరాన్తో వీళ్ళు కమ్యూనికేషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా స్కోప్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అండ్ తర్వాత సౌత్లో వచ్చేసరికి డెజర్ట్ అనమాట. అండ్ ఈ ప్లేస్లోనే సౌత్ రీజియన్లోనే యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ సిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ రైటింగ్ అనేది కూడా ఎమర్జ్ అయిందనమాట.
అండ్ దిస్ డెజర్ట్ అనేది ఏ విధంగా సిటీస్ని సపోర్ట్ చేసింది? బికాస్ యూఫ్రిటీస్ నుండి టైగ్రిస్ నుండి వచ్చిన రివర్ ఏదైతే ఉందో నార్థర్న్ మౌంటైన్స్ నుండి, అవి చాలా వరకు కూడా శాండ్, సిల్ట్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డెజర్ట్స్లో పడిస్తూ ఉండేవన్నమాట. సో దానివల్ల డెజర్ట్స్లో ఏంటి అంటే వాళ్ళకి ఈ ఫర్టైల్ ల్యాండ్ అనేది స్కోప్ అనేది దొరికిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద రీజన్, స్టెపీ రీజన్ కానీ ఆర్ డెజర్ట్ రీజన్ కానీ మౌంటైన్స్ రీజన్స్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా వాళ్ళకి స్కోప్ అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. అండ్ తర్వాత వన్స్ యూఫ్రెటీస్ అనేది ఎక్కడికి డెజర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాటర్ అనేది చిన్న చిన్న ఛానల్స్ లాగా వెళ్ళిపోతూ ఉండేదన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి ఇరిగేషన్ కెనల్స్ న్యాచురల్గానే ఉండేవన్నమాట. అండ్ తర్వాత ఆ ఇరిగేషన్ కెనల్స్ నుండి వచ్చిన వాటర్ వల్ల వీళ్ళకి వీట్ కానీ బార్లీ కానీ లెంటిల్స్ ఇలాంటివన్నీ కూడా పండించుకునే వాళ్ళు. అండ్ తర్వాత ఈవెన్ ఏన్షియంట్ టైమ్స్ అన్నిట్లో కల్లాను రోమన్ ఎంపైర్ అనేది చాలా ఫేమస్ అయిందనమాట. అండ్ వాళ్ళతో కూడా లింకేజెస్ అనేవి మెసొపటోమియన్స్కి ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నాట్ ఓన్లీ జస్ట్ అగ్రికల్చర్, మెసొపటోమియాలోని షీప్ అండ్ గోట్ అనేవి కూడా వాళ్ళకు ఉండేవి, స్టెపీ రీజన్ సపోర్ట్ చేస్తూ ఉండేది. అండ్ తర్వాత ఈవెన్ స్లోప్స్ రీజన్లో కూడా వీళ్ళకి ఏంటి అంటే సో అది చాలా ఎక్కువగా హైగా ఉండడం వల్ల ఫ్లడ్స్ కానీ అంత తక్కువగా రావడం కానీ ఆర్ ఫర్టిలిటీ అనేది ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ చేశాయి అనమాట. సో అండ్ దానివల్ల ఇంకా వీళ్ళకి ఏంటి అంటే ఈ షీప్ని గోట్ని రేర్ చేసుకోవడం వల్ల మీట్, మిల్క్, వూల్ ఇవన్నీ కూడా చాలా అబెండెంట్గా వీళ్ళకి దొరుకుతూ ఉండేవి. అండ్ ఈ వాటర్ అనేది హైగా ఉండడం వల్ల వీళ్ళకి ఫిషింగ్ అనేది కూడా వాళ్ళకి తెలుసు అనమాట. అండ్ తర్వాత సమ్మర్స్లోని డెజర్ట్స్లోని ఈవెన్ డేట్ పామ్స్ అనేవి కూడా వాళ్ళకి వస్తూ ఉండేవన్నమాట. అయితే ఇవన్నీ ఆలోచిస్తున్నా సరే వీటన్నిటి వల్ల లింక్ ఏంటి మేడం సిటీ లైఫ్కి? హౌఎవర్ దట్ సిటీ గ్రూ సింప్లీ బికాస్ ఆఫ్ రూరల్ ప్రాస్పెరిటీ అనేది రాంగ్ అనమాట. కానీ చూద్దాం ఎందుకు, ఎలా సిటీ లైఫ్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అనేది వి షల్ సీ. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు అర్థమవుతుంది ఏంటి, మెసొపటోమియా అంటే అది ఉన్న స్ట్రాటజిక్ పొజిషన్ వల్ల దానికి ఫర్టిలిటీ ల్యాండ్కి కొదవలేదు, వాటర్కి కొదవలేదు, గ్రాస్ ల్యాండ్స్కి కొదవలేదు, మౌంటైన్స్ అనేవి ఉండడం వల్ల ఫర్టిలిటీని అంటే ఫర్టైల్ శాండ్ని తీసుకొచ్చి ఉండేవి. అండ్ తర్వాత యానిమల్స్ అనేవి చాలా ఎక్కువగా వాళ్ళు పెంచుకునే వాళ్ళు, అవి ఎలా పెంచుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇవంతా కూడా నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ వీళ్ళ తలకు జాగ్రఫీ అనేది మీరు గుర్తుపెట్టుకోవడం అనేది సో ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మీరు మెసొపటోమియాలోని సిటీ లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మీరు రాయగలరు. ఓకేనా? అండ్ స్టార్టింగ్ థీమ్ వల్లనే మీకు చెప్పాను, ఈ మెసొపటోమియా అనేది ఎక్కడ డెవలప్ అయింది, టెంపుల్స్ చుట్టూ డెవలప్ అయింది. అండ్ రివర్స్ అనేవి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏ విధంగా ఎర్లియస్ట్ సిటీస్ అనేవి మెసొపటోమియాలోని బ్రాంజ్ ఏజ్కి సంబంధించిన 3000 BC టైం పీరియడ్లో మనకు కనబడడం అనేది జరిగింది. అండ్ ఈ బ్రాంజ్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా అక్కరవ్వదు. ఎందుకంటే బ్రాంజ్ని తయారు చేయాలి అంటే కాపర్ అండ్ టిన్ అనేది కావాలి. కానీ మెసొపటోమియాలోని ఇలాంటి ఐటమ్స్ అనేవి అంటే వాటికి ఉన్న పొజిషన్ వల్ల ఈ కాపర్లు, టిన్లు దొరికే స్కోప్ అయితే లేదు. సో అంటే అర్థం ఏంటి, వాళ్ళు చాలా లాంగ్ డిస్టెన్సెస్ నుండి వాటిని ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు ఈవెన్ ఈ తయారు చేసుకునే వాళ్ళు బ్రాంజ్ని అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఒకవేళ ఈ మెటల్స్ వాళ్ళు అవన్నీ తయారు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి, ఇండస్ట్రీ, సమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ సెంటర్స్ అనేవి ఉన్నాయని అర్థం. అండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, అగ్రికల్చర్ మీదే కాకుండా పీపుల్ అనేవాళ్ళు ఇండస్ట్రీ మీద కూడా డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు అనే మొక్క తెలుస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ మెసొపటోమియాలోని సిటీ లైఫ్ అనేది కూడా వాళ్ళకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ సిటీస్ అండ్ టౌన్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్లేసెస్ ఆఫ్ లార్జ్ పాపులేషన్స్ అనమాట. అండ్ ఇక్కడే ఎకానమీ అనేది డెవలప్ అయింది, ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ తర్వాత పీపుల్ అనేవాళ్ళు టౌన్స్లో ఫార్మ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అయిందనమాట. అండ్ అర్బన్ ఎకానమీస్ అంటే ఫుడ్ ప్రొడక్షనే కాకుండా ట్రేడ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీస్ కానీ అంతా ఉంటే అప్పుడు దాన్ని సిటీ లైఫ్ అని, సిటీస్ అని చెప్పేసి అంటాం.
ఎగ్జాక్ట్లీ మెసపటోమియాలోని ఏంటి అంటే పీపుల్ అనేవాళ్ళు సెల్ఫ్ సఫిషియెంటీ నుండి ఈవెన్ వాళ్ళు ప్రొడక్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ కానీ ఎట్సెట్రా వాటికి కూడా వీళ్ళు అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ మిగతా ప్లేసెస్కి వాళ్ళు మూవ్ అవ్వడం కానీ మిగతా నేర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. అయితే దేర్ ఇస్ కంటిన్యూస్ ఇంటరాక్షన్ అనేది కూడా ఉంటేనే అలాగ నిరంతరం ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దానికోసం వాళ్ళకి ఏంటి అంటే ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ రైటింగ్ అనేది ఉండాలి. దానికోసమే వీళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ స్టోన్ సీల్స్ అనేవి అండ్ తర్వాత ఈవెన్ అలాంటివన్నీ కూడా దొరికేవి. అయితే స్టోన్ సీల్స్ అవన్నీ చేయడానికి ఒక్క మనిషి సరిపోతాడా? సరిపోడు. సో ఆ స్టోన్ అనేది ఎక్కడి నుండి తెప్పించుకోవాలి, ఎలా రాయాలి ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా కావాల్సి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి క్లియర్గా డివిజన్ ఆఫ్ లేబర్ అనే ముక్క వాళ్ళకి తెలుసు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ డివిజన్ ఆఫ్ లేబర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ అర్బన్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత వీళ్ళకి ఈవెన్ సోషల్ ఆర్గనైజేషన్స్ అనేవి కూడా ఉండేవి. ఎందుకు అంటే సమ్ ఫ్యూయల్, మెటల్ ఇవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ తర్వాత ఈవెన్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మూవ్ అవ్వడం కానీ రావడం కానీ జరుగుతూ ఉండేవి. ఇవన్నీ జరుగుతున్నాయి, వెళ్తున్నారు వస్తున్నారు అంటే సోషల్ ఆర్గనైజేషన్స్ అనేవి లేకుండా ఇంత ఆర్గనైజ్డ్ వేలో జరుగుతాయా? సమ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్ కానీ స్టోరేజ్ కానీ కావాలన్నమాట వాళ్ళకి. ఎందుకంటే గ్రెయిన్స్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ ప్రాపర్గా డెలివరీ అవ్వాలి అనుకుంటే సమ్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉండాలి కదా. అండ్ తర్వాత మెనీ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి కూడా జరిగేవి. అలా డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే వాళ్ళకి మధ్య కోఆపరేషన్ అనేది ఉండాలి కదా. సో కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటూ ఉండేవన్నమాట. అండ్ అవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ అనేవి ఇవ్వడానికి కూడా ఒక రాజు, ఒక కమాండర్ అనేవాడు ఉండేవాడు. సో ఈ విధంగా కమాండింగ్ సిస్టమ్ అనేది ఉంది. అండ్ తర్వాత ఇవన్నీ కూడా జరగాలి అంటే రిటర్న్ రికార్డ్స్ అనేవి కూడా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఎనీవేస్ రిటర్న్ రికార్డ్స్ కూడా నెంబర్ ఆఫ్ రిటర్న్ రికార్డ్స్ అనేవి కూడా మనకు దొరికాయి అనమాట. అండ్ సీ దిస్ ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది పెట్టాడు ఎన్సీఆర్టీ వాడు. వర్కా హెడ్ అనమాట. యాక్చువల్లీ ఇది చూడండి ఒక లేడీ హెడ్ అనమాట. సో ఒకవేళ చూస్తే ఏ విధంగా కావ్ చేశారో అండ్ నోస్ని కూడా ఎంత షార్ప్గా, లిప్స్ ఎంత థిన్గా, ఇవి లేపిస్ లజూలీ తోటి అండ్ బ్లూ షెల్ తోటి వీటితోటి పెట్టడం జరిగింది. అండ్ ఒకవేళ ఈ పొజిషన్ కానీ చూస్తే ఇక్కడ వీళ్ళు సమ్ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ అనేవి కూడా వాళ్ళు వేసుకునే వాళ్ళు అనే విషయాన్ని తెలుస్తుంది. అంటే వాళ్ళు ఈవెన్ ఆర్నమెంట్స్ అనేవి వాళ్ళకి తెలుసు, అవి వేసుకున్నవి ఎంత బాగా కావ్ చెయ్యాలి అంటే చెక్కాలి అనే మొక్క కూడా వాళ్ళకి తెలుసు. అండ్ ఇవంతా చూస్తే ఎవడైతే చెక్కాడో వాడి లేపేస్ లజూలికల్ కానీ ఆర్ అదర్వైజ్ వీళ్ళకి కావాల్సిన స్టోన్స్ కానీ ఇవన్నీ వీడే తెచ్చుకుంటాడా ఏంటి? అంటే ఎక్కడెక్కడ నుండో ఎవడెవడో తెచ్చి వీడికి ఇస్తున్నాడు అండ్ ఎవడో వీడు తెప్పించుకుంటున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉండేవి, ట్రేడ్ అనేవి జరుగుతూ ఉండేవి. వాటి కోసం రిటర్న్ రికార్డ్స్ అనేవి కావాలి అనేది ఎగ్జాంపుల్ అనమాట. దిస్ వర్క్ హెడ్ అనేది దొరకడం అనేది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద అంటే థింగ్, అంటే మనల్ని ఆశ్చర్యపరిచే విషయం. ఏ విధంగా వాళ్ళు లివ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా లైఫ్ అనేది లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళతో పోల్చుకుంటే మన లైఫ్ చెప్పండి నిజం చెప్పాలంటే ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అసలు నిజం చెప్పాలంటే, రైట్? సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు సిటీ లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అని తెలుస్తుంది అనమాట. చూస్తేనే అర్థమవుతుంది ఆ అమ్మాయిని. ఓకే. అండ్ తర్వాత ఈవెన్ సిటీస్లోకి మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనేవి కూడా జరిగాయి అనమాట. అయితే ఒకటి ఏంటి అంటే మెసపటోమియా ఉన్న పొజిషన్ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే దట్ ఈజ్ వెరీ హై రిచ్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్ అనమాట. బట్ మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం వెరీ ఫ్యూ మాత్రమే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద సౌత్ పార్ట్ వచ్చేసరికి అసలు టూల్స్ కానీ సీల్స్ కానీ జర్ల్స్ కానీ వేవి చేయడానికి అసలు స్టోన్స్ అనేవి ఉండేవి కాదు. అండ్ ద వుడ్ ఆఫ్ ద ఇరాకీ డేట్ పామ్ అండ్ పాపులర్ వాజ్ నాట్ గుడ్ ఇనఫ్ for carts, cart wheels or boats, and there was no metal or tools vessels for ornaments. అసలు సౌత్లో కానీ ఇరాన్లో కానీ ఇరాక్ రీజన్లో కానీ ఇవేవి ఉండేవి కాదట అసలు స్టోన్స్ అనేవి కానీ చేయడానికి కానీ. అంటే అర్థం ఏంటి, వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుండి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అనేది అర్థం. సో వీ కెన్ సమ్మరైజ్ దట్ ఏన్షియంట్ మెసపటోమియన్స్ కుడ్ హ్యావ్ ట్రేడెడ్. వాళ్ళు
వాళ్ళకి టెక్స్టైల్స్ అనేవి ఎక్కువ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది ఎక్కువ. సో వుడ్ కోసం, కాపర్ కోసం టిన్, సిల్వర్, గోల్డ్, షెల్ టర్కీ నుండి, ఇరాన్ నుండి, గల్ఫ్ రీజియన్ నుండి తెప్పించుకునే వాళ్ళు. మేడం టెక్స్టైల్స్ అని ఎలా చెప్తారు? బికాస్ దే యూస్ టు రేర్. వీళ్ళు షీప్ని కానీ, గోట్ని కానీ వీటన్నిటిని కూడా రేర్ చేయడం వల్ల ఊల్ ద్వారా వీళ్ళు క్లోత్ ప్రొడక్షన్ అనేది కూడా చేసేవాళ్ళు. ఆ క్లోత్ ఇండస్ట్రీ అనేది ఉంది కూడా ఎవిడెన్స్ అనేది ఉండిందనమాట. ఓకేనా? సో వీటిల్లోని ఇవి అబెండెంట్ కాబట్టి వీటిల్ని ఈ టూల్స్ కోసం వీళ్ళకి ఏవైతే కావాలో వాటి కోసం ఎక్స్చేంజ్ అనేది చేసుకునేవారు. ఎందుకంటే ఒకప్పుడు బాటర్ సిస్టమే కదా, ఇప్పుడు మనీ వచ్చేసింది, మనీ రిప్లేస్ చేసేసింది. కానీ అప్పుడు వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారంటే ఏంటి, ఒక గూడికి ఇంకొక గూడే వాళ్ళు ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా స్టోన్ టూల్స్కి, వుడ్కి వీటన్నిటి కోసం వీళ్ళ దగ్గర ఉన్న అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ని ఎక్స్చేంజ్ కింద చేసేవాళ్ళు అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆ రెగ్యులర్గా ఎక్స్చేంజ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి, వీటిల్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కానీ, వీటిల్ని కంట్రోల్ చేయడానికి కానీ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. అండ్ ఫారెన్ ఎక్స్పెడిషన్స్ అవి చేయడానికి కూడా స్కోప్ అనేది ఒక రూలింగ్ రూపంలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే. అండ్ తర్వాత క్రాఫ్ట్సే కాకుండా ఈవెన్ ట్రేడ్ కానీ, సర్వీసెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ అర్బన్ లైఫ్కి ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ ఇఫ్ ఇట్ టేక్స్ టూ మచ్ టైమ్ ఆర్ టూ మచ్ యానిమల్ ఫీడ్ టు క్యారీ గ్రెయిన్ ఆర్ చార్కోల్ ఇంటూ సిటీస్ ఆన్ ప్యాక్ యానిమల్స్ ఆర్ బుల్లక్ కార్ట్స్, ద సిటీ ఎకానమీ విల్ నాట్ బి వయబుల్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది కూడా ఉంది అని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి యానిమల్స్ అనేవి ఎక్కువ, యానిమల్స్ మీద ఎక్కువ తీసుకెళ్లారనుకోండి, సో లాంగ్ టైం అది పట్టేస్తుంది, వాళ్ళకి లాంగ్ టైం ఫీడ్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ వీళ్ళు యానిమల్స్ తోటి ఆర్ అదర్వైజ్ వీళ్ళు తీసుకెళ్తున్నారంటే చాలా టైం పడుతూ ఉండేది, అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ రిసోర్సెస్ అనేవి కూడా పోతాయి కూడా. టొమాటోలు గ్రెయిన్, వీట్, బార్లీ, పీస్ ఇవన్నీ ఉన్నాయంటే ఎంతకాలం ఉండిపోతాయి? ఎంతకాలం ఉండవు కదా, వేగంగా పోతూ ఉంటాయి. అంటే ట్రేడ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అంటే అర్థం ఏంటి, సమ్ కైండ్ ఆఫ్ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది కూడా ఉంది అని అర్థమవుతుంది. ఆ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్నే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అంటే అంటే వీళ్ళకి సిటీ లైఫ్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట, ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా. అండ్ చీపెస్ట్ మోడ్ వచ్చేసరికి వీళ్ళకి రివర్ వాటర్ అండ్ బోట్స్ కానీ, బార్జెస్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే వాళ్ళు గ్రెయిన్స్ అవి ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ అనేవి చేయడానికి అనమాట. అండ్ ద canals and natural channels of ancient Mesopotamia were in fact routes of goods transport. ఈవెన్ వీళ్ళు యూఫ్రెటిస్ తాలూకా, టైగ్రిస్ తాలూకా చిన్న చిన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా వీళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఎందుకు? ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ కోసం, అంటే గూడ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇన్ ద అకౌంట్ ఆన్ ద సిటీ ఆఫ్ మారీ లేటర్ ఇన్ ద చాప్టర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూఫ్రెటిస్ యాజ్ ఎ వరల్డ్ రూట్ విల్ బికమ్ క్లియర్. ఇన్ఫ్యాక్ట్ మారీ గుండా పాస్ అవుతున్న యూఫ్రెటిస్ రివర్ అనేది తర్వాత వరల్డ్ రూట్ కింద ఎలా మారింది అనేది కూడా తర్వాత చాప్టర్స్లోని ఇంకా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ద డెవలప్మెంట్ ఆఫ్ రైటింగ్ అనేది డెవలప్ అయింది. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆర్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమేర్ స్క్రిప్ట్, ఆ తర్వాత అకేడియన్ లాంగ్వేజ్ అలెగ్జాండర్ వరకు ఉంది, తర్వాత అరామిక్ స్క్రిప్ట్ అనేది వచ్చింది, ఆ తర్వాత నుండి హెబ్రూ అనేది ఉందన్నమాట. ఓకే. సో చూడండి, వీళ్ళు ఇలాగా చిన్న చిన్న క్లే టాబ్లెట్స్ అనేవి చేసుకునే వాళ్ళు అనమాట. వాటి మీద వీళ్ళు అకౌంట్స్ అనేవి చేసుకునేవాళ్ళు. ఇది గ్రెయిన్, ఫిష్, ఇవేమో ఆక్స్, తర్వాత ఇలా రాస్తే సే, ఇలా రాస్తే కుర్, ఇలా రాస్తే ఐ, ఇలా రాస్తే మా, ఇలా కూడాను. అయితే ఆ స్క్రిప్ట్ పేరే ఏంటి? క్యూనిఫామ్. అంటే ఇప్పుడు మనం తెలుగులో రాస్తున్నాం అనుకోండి, తెలుగు స్క్రిప్ట్ అని ఎలా అంటాం, అలానే ఈ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఈ స్క్రిప్ట్ పేరే క్యూనిఫామ్ స్క్రిప్ట్ అనమాట. ఓకేనా? సో మన హిందీ రాస్తున్నప్పుడు దేవనాగరి స్క్రిప్ట్ అని ఎలా అంటాం, అదే విధంగా క్యూనిఫామ్ స్క్రిప్ట్. ఇఫ్ అట్ ఆల్ మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మెసోపటోమియాలో ఏ స్క్రిప్ట్ అనేది ఫ్లరిష్ అయింది, ఇట్స్ క్యూనిఫామ్ స్క్రిప్ట్. ఓకే. This is what I shall be going to end up this session for today, and tomorrow we shall see ఏ విధంగా డెవలప్మెంట్ అనేది అయ్యింది రైటింగ్లోని, అండ్ ఈ రైటింగ్కి ఇంకా సిటీ లైఫ్కి ఇంకా డెప్త్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంది అనేది we shall see tomorrow next
చాప్టర్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇది ప్యారలల్గా మీరు కూడా వెంటనే చదివి నేను ఎక్కడైతే అండర్లైన్ చేస్తున్నానో, ఏ పాయింట్స్ అయితే హైలైట్ చేస్తున్నానో వాటిని మీరు కూడా హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ లాస్ట్ మినిట్లో మీకు ఎగ్జామ్లో రివిజన్కి అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. అండ్ ఇంకొక విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు NCERTs అన్నీ కూడా క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు కూడా ఇంతే డెప్త్లో మీరు నేర్చుకోవాలి అనుకుంటే, సో మీకు దీనికి ఉన్న ఆప్షన్ ఏంటి అంటే మన LTX క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు NCERT ఫౌండేషన్ కోర్సెస్ని కూడా రన్ చేస్తున్నారు. కేవలం 5,000 రూపీస్కి 1 year వ్యాలిడిటీ ఇస్తున్నారు. 10,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు NCERTsని రివైజ్ చేయొచ్చు. అండ్ రిమెంబర్ దట్ మీకు మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ మెయిన్స్ నుండి కానీ ప్రిలిమ్స్ నుండి కానీ మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ మీరు ట్యాకిల్ చేయగలరు ఫ్రమ్ దీస్ NCERTs. ప్లీజ్ డూ రిమెంబర్ దట్ అండ్ ప్లీజ్ డూ ఫాలో అవర్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ ది రైటింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. రైటింగ్ ఎక్కడ? మెసపటోమియాలోని. ఓకే.